గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాబోతున్న నెక్స్ట్ 5 years లో అజయ్స్ మ్యూజిక్ ఇస్ మోర్ టువర్డ్స్ మెలడీ ఆర్ మోర్ టువర్డ్స్ కమర్షియల్ జానర్ అంటే అలా ఎవరు చెప్పకుండా ఉండాలనే నా థాట్. అంటే అన్ప్రెడిక్టబుల్ లాగా అన్ని వైపులో ఉండాలని. అంటే నా కంటెంట్ కూడా అలా రావాలి కదా. కరెక్ట్ ఇప్పుడు ఆయి చూసి కామెడీ సినిమాలు వస్తాయి జనరల్లీ, బట్ డార్క్ ఇప్పుడు వికట కవి కూడా వచ్చింది నెక్స్ట్ ఇమీడియట్ రిలీజ్, టోటలీ డిఫరెంట్ జానర్. ఇప్పుడు హనీ నాకు డిఫరెంట్ జానర్ అవుద్ది. అది ఇంతవరకు ఆ సౌండింగే మేము ఇప్పుడు ఆల్రెడీ స్కోర్ స్టార్ట్ చేసేసాం, వేరే సౌండ్ ఉంటుంది టోటలీ. అండ్ కమర్షియల్లీ 3 Roses విల్ బీ సూపర్ ఫన్, అసలు ఎక్స్ట్రాడినరీ ఫన్ ఉంది అందులో. అందులో కూడా మ్యూజికల్గా ఉంటుంది అది సిరీస్. అంటే ఇప్పుడు సేవ్ ద టైగర్ స్టాండ్ అండర్లయింగ్ ఓన్లీ సపోర్టింగ్ ఉంటుంది, బట్ ఇందులో కొంచెం మ్యూజికల్ సిరీస్ ఇది. అండ్ ఇది ఇప్పుడు చేస్తుంది మన సంతాన ప్రాప్తి స్కోర్ చాలా బాగా కుదురుతుంది. అండ్ మా టీం కూడా ఇప్పుడు ఎబెనైజర్ కానీ మా జయరామ్ కానీ అందరూ మంచి టీం కూడా ఉంది. టీం కూడా ఇంపార్టెంట్ కదా ఆబ్వియస్లీ, లేకపోతే మనం చేయలేం. బేసికల్గా మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లోనే అన్ని జానర్స్ కవర్ చేసేసారు. అదే అలా ఉండాలి. ఇది బాగా చేస్తాడని అనకూడదు అనమాట, అన్ని చేయగలడని అనిపించాలి, అదే టార్గెట్. ఇంకోటి ఏంటంటే నేను 2014లో చేసిన జగన్నాటకం సాంగ్స్ వింటే ఐ ఫీల్ వెరీ గుడ్. ఆ రెగ్రెట్ ఫీల్ అప్పట్లో ఏదో చేసే వర్క్ అనేది రాకూడదు అనేది చూసుకుంటారు ప్రతి ప్రాజెక్ట్కి. సో ఏ ప్రాజెక్ట్ చేసినా 100% మీరు చేశారు. అండ్ డౌన్ బ్యాక్ ది లైన్ ఇప్పుడు విన్నా సరే యూ విల్ జస్ట్ ఫీల్ ఫ్రెష్ అబౌట్ ఇట్. వండర్ఫుల్. జస్ట్ ఒక ఫనీ సెగ్మెంట్ లాగా టకటకటగా అడిగేస్తాను. వన్ సాంగ్ యూ కంపోజ్డ్ ఇన్ జస్ట్ 1 night. మీకు 1 night ఏంటి 2 గంటల్లో చేశారని ఈ మధ్య ఎప్పుడు చెప్పారు. టైటిల్ సాంగ్ పాడగలరా? అదే పిల్లలు పిలిచాం, అప్పటికప్పుడు లిరిక్స్ రాసి అప్పటికప్పుడు. అంటే సురేష్ బనశెట్టి వచ్చారు, డైరెక్టర్ ఉన్నారు, అప్పుడే అంతా అలా పిల్లలు బయట వెయిట్ చేస్తున్నారు, లిరిక్స్ రాయడం రికార్డ్ చేయడం అంతా. అనేది రాయలే లిరిక్స్లో, మధ్యలో గ్యాప్ ఫిల్ చేయడానికి వీళ్ళతో పాడిచ్చా. ఇది అని చెప్పి పాడిచ్చా. అది సినిమా అంతా, ఎందుకంటే టైటిల్ బాగా హెల్ప్ అయింది. అది గుర్తు చేస్తూ ఉంటుంది. చిన్న అదే నేను అన్నది మీరే సజెస్ట్ చేశారా? అంటే అది ఫ్లోలో వచ్చింది. అది తనలో లిరిక్ రైటర్ కూడా ఉన్నాడు అని చెప్పకనే చెప్పిన అజయ్ ఎవరు లేనప్పుడు అందులో బిట్ సాంగ్స్ కూడా రాశాను నేను. ఎవరు లేరు, రాత్రి 12 అప్పుడు చేయాలి, ఎవరికి ఫోన్ చేస్తామని చెప్పి నేనే రాసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే మనకి ఈ యాంగిల్ కూడా ఉంది అజయ్ గారు. యాంగిల్ వచ్చేస్తుంది, టైం తెచ్చేస్తుంది అది. ఏదైనా ఒక ట్యూన్ని నిద్ర మధ్యలో మీరు అట్లా తట్టడం, లేచి ఇన్స్టెంట్గా కంపోజ్ చేసేయడం లాంటివి ఏమైనా జరిగాయా? నిద్ర మధ్యలో కాదు కానీ ఫస్ట్లో, అంటే సినిమాలు చేయకముందు మా అమ్మతో బండి మీద వెళ్తుంటే సడన్గా బండి ఆపి రికార్డ్ చేసుకున్నాడు. అమ్మేమో ఇప్పుడు ఫోన్ ఎందుకు, తర్వాత మాట్లాడేది, ఫోన్ కాదు ఆగమ్మా. అది ఏం ట్యూన్ అది తెలీదు. ఆ ట్యూన్స్ అన్నీ ఉంటాయి కానీ అవి ఎప్పుడు వాడవు మళ్ళీ. బట్ అప్పుడు అనిపించింది, మళ్ళీ మర్చిపోయామని ఫీలింగ్ చాలా హాన్ చేస్తుంది అని చెప్పి రికార్డ్ చేసుకుంటాం అన్నమాట. యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సడన్గా ఒక ట్యూన్ వచ్చిందని. సరే, దానికి ఆన్సర్ వచ్చేసింది. వన్ నాన్ మ్యూజిషియన్ పర్సన్ సర్ప్రైజింగ్లీ మీకు ఒక అద్భుతమైన ఐడియా ఇవ్వడం, ఆ ఐడియాను పట్టుకొని మీరు అసలు ఒక మంచి ట్యూన్ కంపోజ్ చేసేయడం జరిగిందా? మ్యూజిక్కి అసలు సంబంధం లేని వ్యక్తి. అదే డైరెక్టర్ అంజీ గారు ఉంటారు, అతను మంచి ఇన్పుట్స్ ఇస్తారు చాలా. అంటే అతను బుక్స్ అవుతారు అనమాట. సో కొన్ని వర్డ్స్ ఇవ్వడం, లేకపోతే అమలాలో రాంబాజీ నాకు చాలా ఇన్పుట్స్, చాలా ఆల్మోస్ట్ 1 month పట్టింది ఆ షేప్ తీసుకురావడానికి. యాక్చువల్లీ ఒరిజినల్ అది ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వాళ్ళు సాంగ్ షూటింగ్ అని వచ్చారు. సో వాళ్ళతో నేను ఐఫోన్లో రికార్డ్ చేశాను. సాంగ్ పాడింది పెంచల్ దాస్ గారు, బట్ మధ్యలో వాళ్ళ వాయిస్ వస్తుంది. ఈ సెపరేషన్ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు కండెన్సర్ మైక్లో రికార్డ్ చేస్తే మంచి క్వాలిటీ వస్తుంది కదా, ఆ క్వాలిటీ ఉండకూడదని చెప్పి ఫోన్లో రికార్డ్ చేసాం. ఓకే. సో అది మంచి ఎక్స్పీరియన్స్ ఆ సాంగ్. యాక్చువల్గా మూవీలో కూడా వేరే మూడ్ ఉంటుంది టోటలీ. అది అక్కడ నుంచి డ్రైవ్ ఒక్కసారిగా మారిపోద్ది. అంతవరకు ఫన్ 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 అక్కడ ఎండ్ అయిపోద్ది, అక్కడ నుంచి మారిపోద్ది మొత్తం డ్రైవ్ అంతా. అంటే యూ నెవర్ నో ఎప్పుడు ఎవరు ఏ ఇన్పుట్ ఇస్తారో అది మన ఎలా స్ట్రైక్ చేస్తుంది అన్నది వీ కెన్ నెవర్. ఇప్పుడు మీరు ఇందాక ఇచ్చారు కదా అలా. ఇప్పుడు వెళ్తే చూస్తా, ఓకే ఇప్పుడు ఎఫ్ఎం వింటా, ఓకే అందులో ఏమైనా దొరికితే ఏమో వర్డ్స్ అని వింటూ ఉండండి డెఫినెట్లీ. ఎస్పెషల్లీ రేడియో మిర్చి. అవునా నిజమా? పాట వచ్చిందా? సార్ పాపులర్ చేయండి సార్ ఇంకా అలాగా. కానీ నాకు ఈ పాయింట్ కూడా అడగాలనుకుంటున్నా, సగానికి సగం మీ పాటలో లిప్సికా గారే పాడారు కదా, మీకు లిప్సికా మంచి ఫ్రెండ్షిప్ ఎట్లా? వై ఓన్లీ లిప్సికా ఇన్ యువర్ ఆల్బమ్?
లిప్స్గా అంటే ఫస్ట్ నుంచి ఫీమేల్ సాంగ్ అంటే ఫస్ట్ అసలు ట్రాక్ తనే పాడేస్తుంది. డైరెక్టర్ విన్ని బాగుంది అనుకుంటే ఇంక తనది ఫైనల్ ఉంటుంది అనమాట. ఈవెన్ నేను చిత్ర గారితో పాట పాడించాను, దాని కూడా ఫస్ట్ వర్షన్ లిప్స్గానే పాడింది. సో లిప్స్గా మణికొండలో ఉంటుంది, దగ్గరలో ఉంటుంది, అండ్ ఫ్రెండ్. అండ్ నా కంపోజిషన్ని తను ఇంకా ఎలివేట్ చేసే, అంటే నాకేం కావాలో తెలుసు ఇంకా బాగా, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 14 yearsగా ఫ్రెండ్స్ మేము. సో అనురాగ్ కుల్కర్ని కానీ వీఆర్ ట్రావెలింగ్ ఫర్ 10 years, మోర్ దెన్ 10 years. సో వాళ్ళకి తెలుసు నాకు ఏం కావాలి ఏంటని తెలుసు. ఒక మెలడీ ఇస్తే దాన్ని ఇంకెంత ఇంప్రూవైజ్ చేయొచ్చు అనేది ఉంటుంది యాంగిల్. సో డైరెక్టర్కి క్లారిటీ ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ కెన్ గివ్ హిస్ బెస్ట్, మ్యూజిక్ డైరెక్టర్కి క్లారిటీ ఉంటే అని అర్థం చేసుకుంటే సింగర్స్ కెన్ పుట్ అవుట్ దర్ బెస్ట్. దానికి ఎగ్జాంపుల్ లిప్సికా అండ్ అనురాగ్ గారు అని అంటారు. అంటే క్లారిటీ టైం రెండు ఏమంటారు దాన్ని లింక్డ్ అన్నది. క్లారిటీ ఉంటే తక్కువ టైంలో అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ. సో బేసికల్గా మీతో మాట్లాడిన ఈ కాన్వర్జేషన్లో నాకు అర్థమైంది ఏంటంటే మీరు చాలా సెన్సిబుల్ పర్సన్ విత్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ ఫిలాసఫీ ఫాలోడ్ ఇన్ యువర్ లైఫ్. జీవిత సారాంశాన్ని క్షుణ్ణంగా చదివి దాన్ని చెప్పగలిగిన వ్యక్తిలా కనిపిస్తోంది. అంత శ్రద్ధగా వింటున్నారు. ఫస్ట్ టైం ఒకరు నా గురించి అలా మాట్లాడుతుంటే విన్నా, బాగానే ఉంది వినడానికి. సో అదేంటి అని తెలుసుకోవడానికి ఎంత చేశాను, అడిగాను. అంటే ఇంత మీ లైఫ్లో మీరు ఫాలో అయ్యే ఒక జీవిత సూత్రం ఏంటి? అంటే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని ఉంటుంది కదండి, అది రియల్ లైఫ్లో మ్యాక్సిమం అచీవ్ చేయడానికి ట్రై చేస్తే బెటర్ అని. అచీవ్ చేయలేము 100% ఆబ్వియస్లీ అచీవ్ చేయలేము, బట్ మనకున్న లిమిట్లో మనం హెల్ప్ చేయడానికి ట్రై చేయాలి, హర్ట్ చేయకుండా ఉండడానికి ట్రై చేయాలి, అదైతే ఉంటుంది. అండ్ ఐ ఫీల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటుంది కానీ, బట్ ఇఫ్ యు ఆర్ జెన్యూన్ యాజ్ ఎ పర్సన్, అంటే బీట్ మానిటరీ వైజ్ ఆర్ ఏ విషయం అయినా సరే, ట్రాన్స్పరెన్సీ అట్లీస్ట్ 99% ఉంటే లైఫ్ 100% ఉండలేం. ఉంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏదో సినిమాలో మనకి చెప్పినట్టు. బట్ ఉండడానికి ట్రై చేస్తే లైఫ్ విల్ బీ బెటర్. లేకపోతే మన బ్యాడ్ ఫేజ్లో కూడా విల్ బీ హ్యావింగ్ దట్ కరేజ్ టు ఫేస్ దట్ అనేది నా ఫిలాసఫీ జనరల్లీ. వండర్ఫుల్. సో ట్రాన్స్పరెంట్గా ఉండాలి వితౌట్ ఎనీ ఫిల్టర్స్ అండ్ ఆల్వేస్ ఎవర్ హెల్పింగ్. హెల్ప్ చేయడానికి ట్రై చేయాలి. ఎవర్ హెల్పింగ్ అంటే ఇప్పుడు ఆ టైంలో మనం హెల్ప్ చేయలేకపోతే ఏం చేయలేం కానీ, బట్ స్కోప్ ఉంటే మాత్రం డెఫినెట్లీ హెల్ప్ చేయాలనేది. సో మీరు చాలా ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అజయ్ గారు. అంటే ఎలాంటివి? అంటే హెల్ప్ అన్నారు కదా, సో హెల్ప్ అంటే అదే అంటే భోజనాలు బెడ్డ ఆ టైప్ ఇవి కదా, అవి చేస్తుంటారు కానీ మోర్ దాన్ దట్ ఏం చేయొచ్చు అనేది ఒకటి ఉంటుంది. ఏం చేశారు మీరు ఇప్పటి వరకు? అంటే కుడి చేత చేసిన సాయం ఎడం చేత కూడా తెలియకూడదు అంటారు, బట్ స్టిల్ అలాంటి హెల్ప్ మీరు చేసే నిజంగా ఒక లైఫ్లో ఇంపాక్ట్ వచ్చింది అనుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉందా? అంటే అంత స్పెసిఫిక్గా చెప్పలేమండి. ఎవరో వచ్చారు, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక రెస్టారెంట్ ఏంటిది క్లౌడ్ కిచెన్ ఏదో పెట్టారు అనుకోండి, వారి గురించి నేను బీవీఎస్ రావు గారికి చెప్పాను, వాళ్ళకి చెప్పారు, వీళ్ళు అంటే నాకు సంబంధం ఉండదు అది, కానీ ఒక వర్డ్ ఆఫ్ మౌత్ అది మాత్రం అంటే అది హెల్ప్ అని అనకూడదు కానీ, బట్ దానివల్ల హెల్ప్ జరగచ్చు, ఆ యాంగిల్ ఒకటి ఉంటుంది అంతే. అంటే అది దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకపోవడం బెటర్, కొంచెం నాకే అదలా ఉంటుంది. బట్ ఐ టోటల్లీ అండర్స్టాండ్ ది సెన్సిటివిటీ ఆఫ్ ది సిట్యుయేషన్. బట్ ఒక జర్నలిస్ట్ అండి మీరు. బట్ చాలా బాగా ఎంజాయ్ చేశాను అజయ్ గారు మీతో. అంటే మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుందా? కర్మరా బాబా మళ్ళీ ఇంటర్వ్యూనా అన్నట్టు చెప్పారు తెలుసా మీరు. లేదు అంటే మీ గురించి తెలుసుకోవడం, నేను నిన్న మొన్న రీసెర్చ్ చేసినప్పుడు ఐ హ్యాడ్ వన్ వ్యూ ఇన్ మై మైండ్. మీతో మాట్లాడిన తర్వాత ఇట్ వాజ్ లైక్ చాలా చిల్గా, చాలా నేను ఎలా అయితే ఇంటర్వ్యూ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తానో, నేను వచ్చిన ప్రతి గెస్ట్కి ఫస్ట్లో చెప్తాను అనమాట, సార్ సీరియస్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాగా అట్లా స్ట్రిక్ట్గా సీరియస్గా ఇంటర్వ్యూ వద్దండి, చిల్ అవుదాం, ఎంజాయ్ చేద్దాం అన్నది. ఆ ఎంజాయ్ నేను చేశాను ఇంటర్వ్యూలో. మిమ్మల్ని ఇబ్బంది పెట్టానో, మీకు ఏంటి నజా అనుకోవచ్చేమో, బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్ ది టోటల్ ఇంటర్వ్యూ. సో ఇంకొక 2 మాటలు చెప్పచ్చు కదండి, మరి అలాగా కట్టేయండి. ఓకే ఓకేనా, స్టార్ట్ చేయనా? బాగుంది. నిన్న ఎవరో మా ఫ్రెండ్కి ఇలా వెళ్తున్నాను చెప్తే, అరే నువ్వు అంటే ఆవిడ చాలా యాక్టివ్గా ఉంటారు, నువ్వు అంత యాక్టివ్ మ్యాచ్ చేయగలవు అని అడిగాడు ఒకటే క్వశ్చన్. సో అది అభిమానం, అది ఎస్ మీ నుంచి ఎక్స్పెక్టేషన్ అది.
సో ఏదో ఒకటి న్యాయం చేశాం కదండి. నేను అలాగే ఉంటాను, అది అందరికీ తెలుసు. బట్ ఈక్వల్ గా మీరు అంత స్పేస్ ఇచ్చారు కాబట్టి ఎంజాయ్ చేయగలిగాను. ఇన్ని కామెడీ సినిమాలు చేశాం కదా, సో ఆ కామెడీ ఆబ్వియస్లీ అంటే ఇక్కడ ఉన్నది అక్కడికి వెళ్తుంది. నైస్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అజయ్ గారు. మోర్ పవర్ టు యూ. ఇంకా మంచి మంచి మ్యూజిక్ మీ నుంచి వినాలని, మళ్ళీ ఇదే మెలడీస్ అండ్ మెమరీస్లో మనం ఇంకా నెక్స్ట్ సెట్ చేసేటప్పుడు ఇంకా బోలెడ్ అన్ని మంచి మంచి మెమరీస్తో కలవాలని ఆశిస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొద్ది పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.